పాండవులకి కౌరవులకి మధ్యలో. అటు ఇటు ఇక్కడ పాండవ సైన్యం, అక్కడ కౌరవ సైన్యం రెండు ఉన్నాయి కానీ అర్జునుడు యుద్ధం చేయాలి. అర్జునుడికి రథసారథి కృష్ణుడు. అయితే ఒకటేసారి ఏమవుతుందంటే ముంగట అన్నదమ్ములను చూడడము, వాళ్ళ తాతని ముత్తాతని చూడడము, వాళ్ళ మామలని చూడడము, ఇవంతా చూస్తూ ఆయనకి ఏమనిపించిందంటే అంతా నా వాళ్ళే కదా, ఎందుకు ఈ యుద్ధం, ఎందుకు నేను యుద్ధం చేసి వాళ్ళని చంపాలి అనేది ఒక నిరాశకి గురి చెందుతాడు. ఆ నిరాశ నిస్పృహకి ఏమవుతాడంటే ధనుర్బాణాలు వదిలేసి రథం నుంచి ఇట్లా దిగడము అట్లా చేస్తాడు. ఇది గమనించిన కృష్ణుడు ఏం చేస్తాడంటే అప్పుడు భగవద్గీత అనేది ఉపదేశం చేస్తాడు అనమాట. భగవద్గీత ఎందుకు ఉపదేశం చేస్తాడు అంటే ఆయన లోపల ఒక ధర్మము, ఏదైతే ధర్మం పట్ల నిష్ట ఉందో అది జాగృతం చేయాలి. అంటే ఆయనకు ధర్మం అంటే ఏందో తెలుసు, కానీ అప్పుడు ముంగట అన్నదమ్ములని చూసేవరకు ఇవన్నీ మర్చిపోయిన ఆయన. వాళ్ళు అధర్మం చేసారు ముంగట వాళ్ళని దుష్టులను శిక్షించాలి కదా. మరి దుష్టులను శిక్షించకుండా నా తమ్ముడు, నా అన్న, నా మామ, నా చెల్లె, అక్క అనుకుంటే కూర్చుంటే అవుతుందా? కాదు. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే ఇది మహాభారత యుద్ధం 18 రోజులు జరిగే సమయంలో 3వ రోజు ఇది జరుగుతుంది, ఈ సంఘటన జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడంటే భగవద్గీత ఉపదేశం చేస్తాడు. భగవద్గీత ఉపదేశంలో ఏముంటుంది అంటే అర్జున విషాద యోగం నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అర్జునుడు ఆయన విషాదాన్ని ప్రకటిస్తాడు అనమాట. ముంగట నా అన్నదమ్ములు ఉన్నారు, నా మామలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అనుకుంటా ఉంటుంది. ఇక్కడ భగవద్గీత ధృతరాష్ట్ర ఉవాచ అంటే ధృతరాష్ట్రుడి నుంచి మొదలవుతుంది భగవద్గీత. ఇట్లా ధృతరాష్ట్రుడు సంజయుడు మాట్లాడుకుంటూ భగవద్గీత అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళు అంటే సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ధృతరాష్ట్రుడు అడుగుతాడు అక్కడ యుద్ధంలో ఏం జరుగుతుంది సంజయ్ యుద్ధభూమిలో అనేది అడిగితే సంజయుడు చెప్తాడు ఏంది యుద్ధంలో ఇటు పాండవ సైన్యం ఉంది, అక్కడ కౌరవ సైన్యం ఉంది, వీళ్ళు ఈ శంఖనాదం చేస్తారు, వాళ్ళు అక్కడ శంఖనాదం చేస్తారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అనేది మొదటి అధ్యాయం నుంచి స్టార్ట్ అయితే తర్వాత అర్జునుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, కృష్ణుడు దానికి ఆన్సర్ చెప్పడం. ఇట్లా ఆయన లోపల ఉన్న ధర్మనిష్ట ఏదైతే ఉందో ఆ సమయంలో ఆయనకు మర్చిపోయినమాట. మళ్ళీ జాగృతం చేయనీకే చాలా చెప్పిండు. అట్లా చెప్పుకుంటూ ఏం చేసి చెప్పిండంటే ధర్మరక్షణనే మనకి ప్రథమ కర్తవ్యం అని చెప్పిండు. అంటే ధర్మాన్ని రక్షించబడితేనే కదా అందరూ మంచిగా ఉంటారు. కాబట్టి ధర్మరక్షణనే మనకి మొదటి కర్తవ్యం అని చెప్పిండు. తర్వాత స్వయంగా కృష్ణుడు ఏం చెప్పిండంటే ధర్మరక్షణ కోసము, దుష్ట శిక్షణ కోసము స్వయంగా నేనే జన్మనెత్తుతా అని చెప్పిండు. అంటే భగవంతుడు స్వయంగా ఏం చెప్తుండంటే నేను ధర్మం కోసము, ఈ దుష్టులను శిక్షించడం కోసము ప్రతి యుగంలో నేను అవతారం ఎత్తుతున్నాను. త్రేతాయుగంలో రామ అవతారం కానీ, మళ్ళీ మనము సత్యయుగంలో పోతే నరసింహ అవతారం కానీ, వరాహవతారం కానీ, తర్వాత ఇప్పుడు కలియుగంలో కూడా మనకి తెలుసు కలిగి అవతారం ఎత్తుతాడు, దుష్ట శిక్షణ చేయడానికి వస్తాడు అని అంటాం. అంటే స్వయంగా భగవంతుడు కూడా ధర్మాన్ని కాపాడడానికి అవతారం ఎత్తుంటుంటే మనం ఎంత ధర్మం పట్ల ఎంత నిష్టగా ఉండాలి అంటే భగవంతుడు మనకి అర్జునుని రూపంలో ఏం చెప్పాలనుకుంటుండంటే ధర్మరక్షణ మనం చేయాలి. అది ఏ రూపంలో అయినా సరే. అధర్మం చూసినామనుకో దాన్ని చూసి మనం ఏదో తెలుసో తెలియనట్టు ఇది కాకుండా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయాలి. సరే ఎదిరించే దమ్ము లేదు మనకు కనీసం ఇప్పుడున్న పరిస్థితులలో మనకి మొబైల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని వాడదాం. టెక్నాలజీని వాడుకుంటూ ఎట్లా ఎదుర్కోవాలనేది మనం చేయాలి. మనం ఇప్పుడు 10th క్లాస్ కన్నా లోపల వాళ్ళని చూస్తే వాళ్ళు ఎదుర్కోలేరు, ఇట్లాంటివి కూడా చేయలేరు. ఇప్పుడు మనమే చూస్తుంటాం, మన దగ్గర మొబైల్ అవైలబిలిటీ ఉంది, మనం కొట్లాడకపోవచ్చు, ఆ సమయంలో అక్కడ ఎదురించలేకపోవచ్చు. కనీసం టెక్నాలజీ పరంగా ఉపయోగించుకొని మన దగ్గర ఉన్న సాధనాలు ఉపయోగించుకొని అక్కడైతే అధర్మం జరుగుతుందో, అధర్మ కార్యక్రమాలు జరుగుతున్నాయో దాన్ని మనం పసిగట్టి చిన్న రికార్డ్ చేసి మనం దాన్ని యాక్షన్ తీసుకోగలుగుతాం. అంటే భగవద్గీత ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే ఉన్న సమయంలో మనం ఎట్లా ధర్మాన్ని రక్షించడానికి ఎట్లా ఆలోచించాలనేది కూడా తెలుసుకోవాలి. తర్వాత భగవద్గీత ఏం చెప్తుంది? కర్మ చేయి ఫలితాన్ని ఆశించకు అని చెప్తుంది. మనం నిత్యం ఎన్నో పనులు చేస్తుంటాం, చాలా పనులు చేస్తుంటాం, కానీ ఫలితాన్ని ఆశించి చేస్తాం మనం, అంతే కదా. అరే ఫలానా నేను పని చేస్తుంటే నాకు ఇది రావాలి, లేకపోతే నా ఉద్యోగం చేస్తున్నా నాకు పైసలు కావాలి అనేది చేస్తాం. కానీ వేరే పనులు ఉంటాయి, ధర్మానికి సంబంధించిందో లేకపోతే మన సొంతంగా మనకి జ్ఞానం పెరగాలనేది ఏదైతే ఉంటుందో అది కూడా కర్మనే మనం చేసేది. కర్మ అంటే ఏంటంటే ఇక్కడ పని, సంస్కృతంలో కర్మ అంటాం. కర్మ అంటే పని, ఏదైతే మనం పని చేస్తామో ఆ పనిలో పని చేస్తూ ఉండాలి, కానీ ఆ ఫలాన్ని మనం ఆశించదు. మళ్ళీ ఆ ఫలాన్ని ఎవరిస్తారు? స్వయంగా భగవంతుడే ఇస్తాడు.
నువ్వు కర్మ కరెక్ట్ చేసినావు అనుకో ఫలితం ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వే కర్మ సరిగ్గా చేయకపోతే వస్తుందా? ఇప్పుడు ధర్మం పట్ల మనం ఇన్ని గణం చెప్తున్నాం, మనకే ధర్మం మీద జ్ఞానం లేదు. ముంగట ఎవరికైనా చెప్పగలుగుతామా? మనం చెప్పగలుగుతాం, చెప్పలేమనుకో ఆయన వస్తాడా మనకి? రాడు. ముందు మనకు తెలియాలి అంటే కర్మను చేయాలి. కర్మ అంటే ఏంటి? పని అంటే ఏంటి? మనం నిత్య సాధన అన్నమాట. నిత్య సాధన నువ్వు కనీసం ధర్మం కోసం తెలుసుకోవడం ఒక సాధననే, అది కర్మనే. నువ్వు ధర్మం కోసము ఎట్లా ఏ రూపంలో అవగాహన తెచ్చుకుంటావు అది ఒక కర్మనే. నిత్యము నువ్వు పూజ చేయడం ఒక కర్మనే, నువ్వు ఉద్యోగం చేయడం కూడా ఒక కర్మనే. కానీ ఈ ఫలితాన్ని ఆశించొద్దు. మనం ఇప్పుడు కూడా మన కేంద్రం కోసం ప్రయత్నం చేస్తున్నాం, వస్తలేరు అంటే మనం అనుకుంటున్నామొచ్చు మనం ఇంత ప్రయత్నం చేస్తాం ఎవ్వరు వస్తలేరు అని ఒక నిరాశని ఇచ్చేస్తున్నాం మనం. కాదు, నువ్వు కర్మ చేయి, కరెక్ట్ చేయి, ఫలితం వస్తుంది. ఈరోజు రాదు, రేపు వస్తుంది, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి వస్తుంది. కానీ నువ్వు కరెక్ట్ ఫోకస్ పెట్టు. నిరాశ చెందక అర్జునులాగా నిరాశ చెంది నేను ధనుర్బాణాలు పక్కన పడేస్తాను కాదు కదా. అది ఎవరు వస్తలేరన్నా నేను ఎట్లా అంటే కాదు. అదే కృష్ణుడు ఏం చెప్తుంది భగవద్గీత రూపంలో, కర్మన్యేవ దివాకరస్తనే మనం ఒక శ్లోకం ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ శ్లోకం అర్థం ఏంటంటే ఇదే, కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు. ఆ ఫలితాన్ని ఇచ్చేటోడు అయినానే, నువ్వు కర్మ కరెక్ట్ చేస్తే ఆ ఫలితం ఎట్లయినా వస్తుంది అని మనకి భగవద్గీతలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనసు నియంత్రణ అనేది కూడా ఉంటుంది. భగవద్గీత మొత్తం సారం ఏముంటుందంటే కర్మ చేయడం, ఫలితం ఆశించకపోవడం, ధర్మం పట్ల నిష్ఠగా ఉండడం, ధర్మ రక్షణ కోసం మనం పాటుపడము, తర్వాత మనసు నియంత్రించుకోవడం, దేని పట్ల కూడా కృంగిపోకూడదు. అరే సుఖం వచ్చింది ఆనందం పొందొద్దు, దుఃఖం వచ్చింది నిరాశ పొందొద్దు. అంటే రెండిటికి సమానంగా ఉండాలి. సుఖం వచ్చినా మనం అదే విధంగా ఉండాలి, దుఃఖం వచ్చినా అదే విధంగా ఉండాలి. అంటే మనసుని నియంత్రించుకోగలగాలి. ఇప్పుడు మనమే చూసుకుంటున్నాం, ఎవరు రాలేదు, ఎవరు రాలేదు అని మనం నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎక్కువ మంది వచ్చిర్రు, ఆనందపడాల్సిన అవసరం లేదు. అంటే మనం ఆ రిజల్ట్ని ఎట్లా తీసుకుపోవాలంటే ఒక అటు కాకుండా ఇటుగా. అందుకనే మన సన్యాసులను గమనిస్తాం. మనం సన్యాసులను గమనించినట్లయితే వాళ్ళు ఎట్లుంటారంటే దుఃఖం వచ్చినా ఒకేలాగా ఉంటారు, సుఖం వచ్చినా ఒకేలాగా ఉంటారు. అంటే దేనిని వాళ్ళు ఇచ్చేయరు. అక్కడ సుఖం వచ్చిందని పెద్ద పొంగిపోరు, దుఃఖం వచ్చిందని కుంగిపోరు. కాబట్టి మనం కూడా అదే విధంగా ఉండాలి. తర్వాత చాలా ఉంటాయి మనకి. మనం ఇప్పుడు ధర్మ మార్గంలో పోతుంటే మనకి ఎన్నో అవరోధాలు వస్తాయి. ఈ అవరోధాలలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఈ అవరోధాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఎదిరించగలగాలి. ఎట్లా ఎదుర్కోవాలనేది మనం ప్లాన్ వేసుకోవాలన్నమాట. ఇదే భగవద్గీత మనకు చెప్తుంది. అంటే అర్జునుడు చాలా అడుగుతాడు, చాలా విషయాలు అడుగుతాడు. మనం ఎట్లా మళ్ళీ ఇదెట్లా అదెట్లా అనే వరకు ఇవన్నీ చెప్తూ ఉంటాడు అనమాట కృష్ణుడు. అంటే మనం మొత్తం భగవద్గీత చెప్పుకుంటలేము ఇడ, కానీ దాని యొక్క సారం ఏమైతే ఉంటుందో చిన్న చిన్న వర్డ్స్ రూపంలోనే మనం చెప్పుకుంటున్నాం. తర్వాత భగవంతునిపై భక్తి ఉండాలి. భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే నువ్వు ఏదో నాకు బంగారము పెద్ద వజ్ర వైడూర్యాలు ఇవని చెప్తలేడు. పత్రం పుష్పం ఫలం తోయమని చెప్తుండు. అంటే నువ్వు చిన్న పువ్వు సమర్పించు, నాకు చిన్న ఫలం సమర్పించు, భక్తితో సమర్పించు అని చెప్తుండు. భక్తి అనే పువ్వుని నాకు సమర్పించు. నువ్వు ఏదో పెద్ద చెప్పని భోగ్ అంటారు కదా, 56 రకాల వంటకాలు ఉండి పెట్టుమని భగవంతుడు చెప్తలే మనకి. ఏం చెప్తుండంటే భక్తి అనే పుష్పం ఏదైతే ఉంటుందో నా దగ్గర పెట్టు, నేను ఏం చేయాలో నీకు అది ఇచ్చేస్తా అని చెప్తుండు భగవంతుడు. అంటే భగవంతుడు మన కోరికలు కోరాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇది కావాలి, నాకు ఇది అయితే ఇది చేస్తాను కాదు. నువ్వు భక్తిని సమర్పించినావు అనుకో, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు భగవంతుడు. అదే పాండవులు భక్తితో ఉన్నారు కాబట్టి యుద్ధం గెలిచిన తర్వాత రాజ్యం ఇచ్చేసిండు వాళ్ళకి. అంటే భగవంతుడు వాళ్ళకి రాజ్యం వచ్చేటట్టు చేసిండు, అంతే కదా. అంటే భగవంతుడు తలుచుకుంటే ఏమైనా అవుతుంది. కౌరవులకు రాజ్యం ఉండే, కానీ ఏమైంది? భక్తి లేదు, అధర్మం ఉంది, కుటిల బుద్ధి ఉంది, చెడు గుణాలు ఉన్నాయి. ఏమైంది? లాస్ట్కి భూమి మీద లేకుండా పోయారు వాళ్ళు. యుద్ధంలో ఏమైనారంటే చనిపోవడం జరిగింది. భూమి మీద లేకుండా పోయారు వాళ్ళు. కానీ పాండవులు ఉండి పరిపాలించి ధర్మం ఏదైతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటో శ్రీకృష్ణుడు వాళ్ళ ద్వారా చేయించిన అనమాట. అంటే ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే మనతో ఎట్లా పని చేయించుకోవాలనేది ఆయన మీద ఉంటుంది. ఏదో మనం కాదు, మనం చేస్తలేం ఇక్కడ. ఆయన తలుచుకుంటే మనతో ఏమైనా చేయించుకోగలుగుతాడు. కానీ ఎప్పుడు చేయించుకోగలుగుతాడు అంటే ఆయన మీద మనం నమ్మకం ఉంచుకొని మనం ముందుకు పోతూ ఉంటే ఆటోమేటిక్గా ఆయన మనకి ఏం చేయించుకోవాలనుకుంటుండో ఆయన ద్వారా చేయించుకుంటూనే ఉంటాడు. అదే భగవద్గీత సారం అన్నమాట. తర్వాత మన పౌర్ణమి జరిగింది, మృగశిర మాసము పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమి రోజు దత్తాత్రేయ జయంతి జరుపుకున్నాం మనం. దత్తాత్రేయుడు ఎవరు అంటే త్రేతాయుగంలో మనకి గురువు అవతారం ఎత్తిండనమాట. మనకి 4 యుగాలు. సత్యయుగంలోనేమో దక్షిణామూర్తి స్వరూపంగా గురువు అవతారం ఎత్తిండు. తర్వాత
త్రేతాయుగంలో దత్తాత్రేయుడు గురు అవతారం ఎత్తిండు. మన ద్వాపర యుగంలో వ్యాస భగవానుడు, కలియుగంలో ఆదిశంకరాచార్యులు అన్నమాట. అంటే దత్తాత్రేయ ఎవరు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపం. మనకి అనసూయ మాత అత్రి మహామునికి జన్మించిండనమాట. వాళ్ళకు అంటే కోరిక ఉంటుంది. తర్వాత అనసూయ మాత పవిత్ర టెస్ట్ చేయాలని దేవతలు అనుకుంటారు. ఈ అనుకునే విధానంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అత్రేయ ఆశ్రమంకి రావడము, అత్రి మహాముని ఆశ్రమం రావడము, అక్కడ అత్రిముని లేకపోయేసరికి వీళ్ళు భిక్షాటన అడిగే సమయంలో అంటే ఆమె పవిత్ర టెస్ట్ చేయడం ఇట్లా జరుగుతుంది. ఆమె వీళ్ళకి చిన్నపిల్లలుగా ఆమెకి ఉన్న తపశ్శక్తితోని చిన్నపిల్లలుగా చేయడము. తర్వాత పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి వచ్చి మా భర్త లేరి అని వెతుకుంటూ రావడము, అక్కడ కనిపించకపోవడము ఇట్లాంటివి జరుగుతుంది అన్నమాట. ఇట్లా జరిగే సమయంలో వీళ్ళ కోరిక ఉంటుంది. వీళ్ళ కోరిక ప్రకారము వీళ్ళిద్దరికి దత్తాత్రేయ స్వామి పుడతారన్నమాట. దత్తాత్రేయ ఎవరు అంటే ఒక అవధూత అన్నమాట. అంటే అవధూత అంటే అంతకన్నా ముందు అవధూత ఎవరు పుట్టలేదు. దత్తాత్రేయ తర్వాత అవధూత ఎవరు లేరు. అవధూత అంటే ఎట్లా అంటే మొత్తం జ్ఞానమైనకు ఉంటుంది. మనకి జ్ఞానాన్ని అందించే మార్గమైన చూపిస్తాం. మనకి ఏ విధంగా జ్ఞానం అందాలో ఆ విధంగా మనకు అందిస్తాడు. అది శిక్షణ ద్వారా కానీ, దండన ద్వారా కానీ, మాట ద్వారా కానీ మనకు జ్ఞానాన్ని అందించే వ్యక్తి అన్నమాట అవధూత అంటే. చాలామంది ఇవాళ రేపు అవధూత చింతన అనుకుంటా మనం ఎవరెవరినో మొక్కుతున్నాం. వాళ్ళందరూ ఎవరు కూడా అవధూతలు కాదు. అవధూత పుట్టలేదు కూడా. దత్తాత్రేయ స్వామి తర్వాత అవధూత లేడు. దానికన్నా ముందు అవధూత ఎవరు కూడా లేరు. దత్తాత్రేయుడే అవధూతగా పుట్టిండు, జ్ఞానాన్ని అందించిండు. ఆయనని మనం గురువుగా తీసుకుంటాం. అంటే గురువులలో మనం దక్షిణామూర్తి, దత్తాత్రేయ స్వామి, వ్యాస భగవానుడు, అదేవిధంగా శంకరాచార్య పరంపరకు చెందిన గురువులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము వాళ్ళకు కూడా మనం గురువులుగానే తీసుకుంటాం. కానీ మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం ఎవరు కూడా గురువులుగా స్వీకరించము. చాలామంది గురువు వేషంతో వచ్చి మన ధర్మం పట్ల మన ధర్మాన్ని నాశనం చేయాలనుకొని గురువులాగా రూపం ఎత్తిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఈరోజు వాళ్ళ మందిరాన్ని అంటే కొంతమంది వాళ్ళ భక్తులు మందిరాన్ని ఏర్పాటు చేసి మన ధర్మాన్నే నాశనం చేయాలనే ప్రయత్నంతో కూడా ఒక మతంలాగా ఏర్పడాలనే ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మన గురువులు ఎవరు అంటే వీళ్ళ తప్ప మన గురువులను మనం ఎవరికి స్వీకరించామన్నమాట. తర్వాత మనకు తెలిసిందే, మన 6 డిసెంబర్ గడిచింది, రామ మందిర నిర్మాణం మనకు జరిగింది. దాని వెనకాల ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో పోరాటాలు జరిగినాయి. 500 సంవత్సరాల నుంచి మనకు పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. మనకి దాదాపుగా సిక్ పరంపరకు చెందిన గురు గోవింద్ సింగ్ కూడా పోరాటం జరిగిందన్నమాట. అక్కడి నుంచి కూడా దాదాపు 500 సంవత్సరాల నుంచి ఆ పోరాటం తర్వాత మనకి 2019లో మనకి కోర్టు నుంచి తీర్పు రావడము, 2020లో భూమి పూజ జరగడము, 2024లో రామ మందిరంలో రామప్రతిష్ఠ జరగడము, బాల రూపంలో రామప్రతిష్ఠ జరగడము. తర్వాత మొన్న మనం చూసినాం నవంబర్ నెలలో ధ్వజం ఎగిరింది. ఆ ధ్వజం ఏంటి అంటే అప్పుడు అయోధ్యలో రాముడు రాజ్యం వెళుతున్నప్పుడు ఆయనకి చిన్నమన్నమాట. అది అంటే గుర్తింపు అన్నమాట. ఆ ధ్వజం ఎక్కడెక్కడైతే తిరుగుతుండో అక్కడ దాకా రామరాజ్యం అనేది గుర్తింపు అన్నమాట. ఆ ధ్వజం అంటే మనం ఇప్పుడు చూస్తుంటాం కదా, మన ఫ్లాగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ వరకు నా రాజ్యం అని అంటాం కదా. అదేవిధంగా అప్పట్లో ఏంటంటే త్రేతాయుగంలో ఆ ధ్వజం ఎక్కడి దాకా అయితే ఉంటుందో అక్కడి దాకా రామరాజ్యం అనేది ఒక గుర్తింపు ఉండేనమాట. అదే ధ్వజాన్ని ఈరోజు రామ మందిరం పైన మన ఎగిరేయడం జరిగిందన్నమాట. ఇట్లా మనకు ఎన్నో ఆటంకాలు జరిగినాయి. 1992లో మీకు చూసినట్లయితే మనం కొంచెం రీసెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. అంటే ఇన్ఫర్మేషన్ కొంచెం అటు కూడా రావచ్చు, కొంచెం మనం ఆలోచన పెడితే మనకు వేరే ఇన్ఫర్మేషన్ చాలా వస్తాయి. గూగుల్ చేసినా సరే కొంచెం ఇది చేస్తే మనం ప్రయత్నం చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. మీరు ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి. ఎందుకంటే తెలియకపోతే ఏం మాట్లాడలేము మనం. ఎంత సంఘర్షణ జరిగింది అనేది కూడా మనకు అవగాహన ఉండాలన్నమాట. రామ మందిర నిర్మాణం కోసం జరిగిన సంఘర్షణ మనకు తెలియాలి. కాబట్టి మీరు మీ సొంతంగా తెలుసుకొని వచ్చే వారం మీకు ఇది టాస్క్ లాగా అనమాట. ఏం జరిగింది, రామ మందిరం కోసం ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎప్పటి నుంచి జరుగుతుంది, స్వాతంత్రం ముందు ఎట్లా జరిగింది, స్వాతంత్రం తర్వాత ఎట్లా జరిగింది, తర్వాత 1992లో ఏం జరిగింది, 91లో ఏం జరిగింది, సరే 92 తర్వాత ఏదైతే కట్టడం ఉందో, ఏదైతే కలంకిత కట్టడం ఉందో అది కూలిపోయిన మన వాళ్ళు కూల్చేసిన తర్వాత నుంచి మళ్ళీ 25 సంవత్సరాలు ఏదైతే పోరాటం ఉందో
అదంతా మీరు తెలుసుకొని రావాలి. ఇది మీకు చిన్న టాస్క్, ఇది అంతా నేను చెప్పాను. మీరు ముగ్గురు ఉన్నారు, మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మేము అడగడం జరుగుతుంది, మీరు చెప్పాలి. ఇదే మీకు టాస్క్.